అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. వాళ్ళ 17th మార్చ్ మండే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది అయితే చూద్దాం. ఏషియన్ మార్కెట్స్లో యాజ్ ఆఫ్ నౌ ట్రెండ్ కొద్దిగా పాజిటివ్గానే ఉంది. నికాయ్ 1%, హాంకాంగ్ ఆల్మోస్ట్ 0.75%, షాంఘై 0.2% మేర లాభాలతో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో కూడా మంచి పాజిటివిటీ అయితే చూసాం. నాస్డాక్ ఆల్మోస్ట్ 2.6%, S&P 500 2%, డౌ జోన్స్ కూడా 1.5% పైనే లాభాలతో అయితే ముగిశాయి. గోల్డ్ $3,000 టచ్ చేసిన తర్వాత కొద్దిగా రిసీడ్ అవుతుంది. మేబీ ఇది కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ సినారియో, ప్రాఫిట్ బుకింగ్ టైంలా కూడా మనం చెప్పుకోవచ్చు. మేబీ ఇక్కడి నుంచి కొద్దిగా పెరగచ్చేమో కానీ గోల్డ్, బట్ కొద్దిగా ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది. కొద్దిగా డీటెయిల్గా మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఆయిల్ $71-72 దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతూ వస్తుంది. సో చైనా అనౌన్సెస్ ప్లాన్స్ టు విగరస్లీ బూస్ట్ కన్జంప్షన్ ఇన్ బిడ్ టు షోర్ అప్ ఎకానమీలో గ్రోత్ ప్రాస్పెక్ట్స్ని పెంచడానికి ఒకటి వాళ్లకు నిధులు ఇవ్వడము, అట్ ది సేమ్ టైం వచ్చిన నిధులని మళ్ళీ ఖర్చు చేయించే ప్రయత్నం చేయడం. సో ఇలాంటి దీన్ని ఆలోచనలో చైనా అయితే చేస్తుంది. ట్రెజరీ సెక్రటరీ బెసెంట్ సేస్ వైట్ హౌస్ ఈస్ హెడింగ్ ఆఫ్ ఎ గ్యారంటీడ్ ఫైనాన్షియల్ క్రైసిస్. See you in 4 years. Canada flexes economic muscle as tariff negotiations continue. సో యుఎస్లో రెసెషన్, సో ఇది ఇప్పుడు మోస్ట్ డిస్కస్డ్ హాట్ టాపిక్గా అయిపోయింది. రెసెషన్ వస్తుందా లేదా అన్న సంగతి పక్కన పెడితే, గతంలో ఒక 3-4 ఏళ్ల క్రితం ఎలా అయితే విపరీతమైన చర్చ దీని మీద నడిచి ఆ తర్వాత పెద్దగా ఎవరు దాని గురించి పట్టించుకోలేదు, ఇప్పుడు కూడా అలాంటి సినారియోనే రావచ్చేమో. కాకపోతే ఈ టారిఫ్స్ ఎఫెక్ట్ అనేది ఏ స్థాయిలో ఇతర దేశాల మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, అది పరోక్షంగా మళ్ళీ యుఎస్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తున్నది మనం జస్ట్ గెస్ వర్క్ చేయడం కష్టం. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజు కూడా నెట్ సెల్లర్స్గానే ఉన్నారు. 16వ స్ట్రైట్ సెషన్ దాదాపుగా 792 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు సెల్ చేయగా, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కొనుగోళ్ల మద్దతే చూపిస్తున్నారు. 26వ స్ట్రైట్ సెషన్ మన వాళ్ళు 1724 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని కొనుగోలు చేయడం చూస్తున్నాం. స్టాక్స్ పరంగా చూస్తేనేమో ఇండస్ఇండ్ బ్యాంక్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా క్లియర్ కట్గా చెప్పింది, ఎలాంటి ఫైనాన్షియల్ స్ట్రెస్ లేదు, కస్టమర్స్ ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన పనేం లేదు, మీ డిపాజిట్స్కి ఎలాంటి ఢోకా లేదు అన్నట్టుగా కూడా ఒక సంకేతాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. దీనికి తోడు హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ ఇండస్ఇండ్ బ్యాంకులో తన వాటాని 5% పైగా పెరిగిన ఈ తరుణంలో ఇప్పుడు ఎన్ఎస్సి ఇండస్ఇండ్ బ్యాంకులో షార్ట్ టర్మ్ అడిషనల్ సర్వేలెన్స్ మెజర్స్ ASM నెట్వర్క్లోకి వచ్చింది స్టేజ్ 1 ఇండస్ఇండ్ బ్యాంక్. సో కొద్దిగా ట్రేడింగ్ ఆంక్షలు ఉంటాయి ఇండస్ఇండ్ బ్యాంకులో. ఓలా ఎలక్ట్రిక్ మీద 2 సంస్థలు దివాలా పిటిషన్ దాఖలు చేశాయి, ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ని ఓలా ఎలక్ట్రిక్ సబ్సిడీ మీద. సో వెహికల్ రిజిస్ట్రేషన్ కంపెనీస్ అయిన 2 కంపెనీస్, రోస్ మెరటా అనే కంపెనీస్ బకాయిలు చెల్లించలేదు. ఓలా ఎలక్ట్రిక్ చెందిన సబ్సిడరీ కంపెనీ చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నాయి బకాయిలు అని చెప్తూ ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ని వీళ్ళ మీద దాఖలు చేసింది. ఆల్కెమ్ ల్యాబ్స్ USFDA తమకు ఎలాంటి 483 ఫామ్ ఇష్యూ చేయలేదని చెప్పి వెల్లడించింది. జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్కి 4,263 వర్త్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వచ్చినట్టు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి లోయెస్ట్ బిడ్డర్గా నిలిచినట్టు జిఆర్ ఇన్ఫ్రా వెల్లడించింది. ఎన్టీసీ ఇండస్ట్రీస్ సాలిట్యూడ్ ఫ్లేమ్ స్టేక్ అన్న కంపెనీలో వాటా కొనుగోలు చేసే అంశం మీద గతంలో చేసిన ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ హ్యాజ్ ఇష్యూడ్ నేషన్ వైడ్ రీకాల్ ఆఫ్ లెవిటారిసిటమ్ ఇన్ ద US. సో మిస్లేబులింగ్ ఆఫ్ ప్రాజెక్ట్ జరిగింది అన్నట్టుగా కూడా కంపెనీ వెల్లడించింది. బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ బెంగళూరులో ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ని ఒకటి లాంచ్ చేసింది. సో దీనివల్ల దాదాపు 380 కోట్ల రూపాయల వరకు రెవెన్యూ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. హిటాచీ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా నిధులు సమీకరించబోతోంది. 11,507 ప్రైజ్ని ఇష్యూ ధరగా నిర్ణయించారు. ఎస్ బ్యాంక్ 82 కోట్ల రూపాయల వరకు ఫ్రమ్ ఏ సింగిల్ ట్రస్ట్ ఇన్ ఇట్స్ సెక్యూరిటీ రిసీప్స్ పోర్ట్ఫోలియోలో 82 కోట్ల రూపాయల వరకు వీళ్ళు డిపాజిట్ల రూపంలో అందుకున్నారు. కేఈసీ ఇంటర్నేషనల్కి 1267 crores వర్త్ ఆఫ్ ఆర్డర్స్ వివిధ బిజినెస్ వర్టికల్స్లో వచ్చినట్టు వెల్లడించింది. బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ బెంగళూరులోని యలహంకలో బ్రిగేడ్ ఎటర్నియా అన్న ప్రాజెక్ట్ని లాంచ్ చేసింది. దాదాపు 2,700 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్ట్ ఇది. 2030 నాటికి ఇది ముగుస్తుందని కంపెనీ వెల్లడించింది. సో ఇవి ప్రధానమైన వార్తలు. ఎడెల్వైస్ ఫైనాన్షియల్ ఏ మీడియా రిపోర్ట్ ఇన్కరెక్ట్లీ పోర్ట్రేడ్ ఎక్టాసీ రియల్టర్ యాజ్ అన్ ఇన్వెస్టర్ అగైన్స్ట్ ఎడెల్వైసెస్. ఎడెల్వైసెస్ క్లారిఫైస్ ఎక్స్టసీ ఈజ్ ఎ డిఫాల్టింగ్ బారోయర్ ఓయింగ్ 1683 crores విత్ ఆన్ గోయింగ్ లిటిగేషన్. జైడస్ లైఫ్ సైన్సెస్కి
ఎల్యూక్సాడోలిన్ అన్న ట్యాబ్లెట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి అక్కడ మార్కెటింగ్ చేసుకునేందుకు యుఎస్ఎఫ్డి అనుమతి లభించింది. గ్యాలక్సీ సర్ఫెక్టెంట్స్ ఒక్కొక్క షేర్కి రూపాయల మధ్యంతర డివిడెంట్ని ప్రకటించింది. శిల్పా మెడికేర్ యుఎస్ఎఫ్డిఏ ఫామ్ 483 ఇచ్చింది విత్ జీరో అబ్జర్వేషన్స్ వీళ్ళ శిల్పా ఫార్మా లైఫ్ సైన్సెస్ కంపెనీకి. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ సీన్ ఇన్ ఏప్రిల్ ఆన్ కూలింగ్ ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ ఇప్పుడు కట్టడైంది. మేబీ ఇంకా ఈ సమ్మర్ సీజన్ తర్వాత మళ్ళీ రెయినీ అక్కడ కొద్దిగా ఇన్ఫ్లేషన్ కట్టడయ్యేందుకు అవకాశాలు ఉంటాయి ఈ పాయింట్ ఆఫ్ టైంలో. ఎందుకంటే ఎప్పటి నుంచో పెండింగ్ ప్రపోజల్ ఇది వడ్డీ రేట్లు తగ్గించాలని చెప్పి చాలా కాలం దాదాపు 4-5 సంవత్సరాల వరకు వడ్డీ రేట్లు తగ్గించలేని పరిస్థితి. మొన్న ఒక 0.5% మేర వడ్డీ రేట్లు మాత్రమే కోత అయితే ఉంది. ఈసారి ఇంకొక 0.5% మేర వడ్డీ రేట్ల కోత విధించి మేబీ ఇక్కడ ఒక పాస్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మళ్ళీ ఇన్ఫ్లేషన్ పూర్తి స్థాయిలో కట్టడైంది అని అనుకున్న తర్వాత మాత్రమే మరొకసారి ఛాన్స్ తీసుకోవచ్చు. మేబీ ఏప్రిల్ నెలలో అయితే ఖచ్చితంగా 0.5% మేర వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇది పరోక్షంగా ఎకానమీకి అండ్ బ్యాంకింగ్ సెక్టార్కి ఓవరాల్గా ఇన్ఫ్రా అండ్ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్స్కి ఒక పాజిటివ్ సంకేతంగా చూడవచ్చు. ఈవెన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి కూడా. స్లైడింగ్ మార్కెట్ హ్యావింగ్ ఎ స్ప్రీ ఆఫ్ బ్యాడ్ షేర్ డేస్. ఇక రకరకాల వార్తల కారణంగా అండ్ దీనికి తోడు స్క్రూటినీ ఇష్యూస్, ల్యాప్సెస్, కార్పొరేట్ గవర్నెన్స్ ఇలా రకరకాల కారణాల నేపథ్యంలో ఈ స్టాక్స్లో అన్నింటిలో కూడా సెల్ ఆఫ్ అయితే చూసాం. ఇయర్ టు డేట్ రిటర్న్స్ ప్రకారం ఇండస్ఇండ్ బ్యాంక్ కనిష్టంగా 30% నుంచి గరిష్టంగా ఈజీఎస్ ట్రాన్సాక్ట్ 81% వరకు పడిపోవడం చూస్తున్నాం. ఈవెన్ జన్సాల్ ఇంజనీరింగ్, కళ్యాణ్ జ్యువెలర్స్ లాంటివి ప్రధానమైన పేర్లు అండ్ బాగా మార్కెట్లో నానుతున్న పేర్లు, మోస్ట్ ట్రెండింగ్ ఆఫ్ ది షేర్స్లో కూడా సో ఏదో ఒక కార్పొరేట్ న్యూస్ నేపథ్యంలో స్టాక్స్లో అయితే వీక్నెస్ చూస్తున్నాం. ఎక్స్పోర్టర్ స్టేక్ విండ్ అవుట్ ఆఫ్ షిప్పర్స్ సేల్స్. ఫుల్ ప్రైజ్ యాజ్ రీటైల్ గ్రోత్ స్ట్రాటజీ, డోంట్ డిస్కౌంట్ ఇట్. ఇది ఫస్ట్ పేజ్లో ఉన్న ప్రధానమైన అంశాలు. షార్ట్ కవరింగ్ ర్యాలీ నిఫ్టీని 23,100 పాయింట్ వరకు తీసుకెళ్లే అవకాశం ఉంది అనేది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట. ఓవరాల్గా ద అవుట్లుక్ ఈజ్ బుల్లిష్ బికాస్ ద నిఫ్టీ ఈజ్ నాట్ రియాక్టింగ్ అడ్వర్స్లీ టు ద ఫాల్ ఇన్ ద యూఎస్ మార్కెట్స్. యాక్చువల్లీ మొన్న యూఎస్ మార్కెట్స్ బాగా పడినప్పటికీ కూడా మన మార్కెట్స్ ఏం పెద్దగా రియాక్ట్ కాకపోవడం అనేది కొద్దిగా డీకప్లింగ్ ఆఫ్ డౌ జోన్స్ అండ్ ఇండియన్ మార్కెట్స్ అనేది మనం కొద్ది నుంచి చూస్తూనే ఉన్నాం. మేబీ ఆ సినారియో కూడా కొద్దిగా కంటిన్యూ అయితే కావచ్చు. ఎందుకంటే డాలర్ ఒకటి వీక్ అవుతుంది, క్రూడ్ తగ్గుతుంది. ఇవన్నీ కూడా మనకు ఒక పాజిటివ్ సంకేతాలుగా అయితే ఉన్నాయి. అక్కడ రెసెషనరీ ఎఫెక్ట్ అయితే బాగా ఉంది. సో దాని నుంచి కొద్దిగా మనం పక్కకున్నాం కాబట్టి అంటే కేవలం కొన్ని సెక్టార్స్కి మాత్రమే ఇంపాక్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది మనకు. ఒకవేళ యూఎస్లో రెసెషన్ కూడా వచ్చినట్టయితే సో అందువల్ల మనం మేజర్గా భయపడాల్సిన అవసరం లేదన్నట్టుగా కూడా చూస్తుంది. అయితే ఇమీడియట్గా మళ్ళీ మార్కెట్స్ రికార్డ్ స్థాయికి వెళ్ళిపోతాయని అయితే మనం అనుకోలేము. స్టాక్స్లో కరెక్షన్ అయితే గట్టిగా ఉంది. అందువల్లే క్వాలిటీ స్టాక్స్ ఒకటే మనం ఉండడం ఒకటే మనం చేయదగ్గ పని. సో ఇప్పుడు భారీగా పడినప్పటికీ కూడా అవి ఏమాత్రం మార్కెట్ మళ్ళీ కొద్దిగా సపోర్ట్ ఇచ్చినా కూడా వేగంగా రికవర్ అయ్యే స్టాక్స్ జాబితాలు అయితే ఉంటాయి. ట్రేడర్స్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో స్టాక్ షోయింగ్ రిలేటివ్లీ అవుట్ పర్ఫార్మెన్స్ ఓవర్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్. ముఖ్యంగా సిపిఎస్సి అంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఎఫ్ఎంసీజీ, మెటల్స్, ఫార్మా ఇవి కొద్దిగా పాజిటివ్ ఉన్నాయి షార్ట్ టర్మ్ కోసం. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎన్టీపీసీ, సిఎట్, సిప్లా, కోరమాండల్, ఏహెచ్, ఎంసీఎక్స్, ఎంఆర్పిఎల్, నవీన్ ఫ్లోరిన్ అండ్ సన్ ఫార్మా ఇవి కొద్దిగా అవుట్ పర్ఫార్మెన్స్ చూపించాయన్నట్టుగా కూడా మిర్రే అసెట్ అయితే చెప్తుంది. సో ఇక మిగిలిన స్టాక్స్ పరంగా ఒకసారి చూడాలంటే ఒకసారి పాస్ చేసుకునేవి చదువుకోవచ్చు. FY26 ఇన్ఫ్లేషన్ టు ఈజ్ విత్ ఫాల్ ఇన్ ఫుడ్ ప్రైజెస్. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం దీని గురించి, ఓలా గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాం. మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఈ మధ్యకాలంలో కంప్లీట్గా ఎగ్జిట్ అయిన వాటిల్లో టిప్స్ ఒకటి, బన్సాల్, తత్వచింతన్, చోళా ఇన్వెస్ట్మెంట్, కేఎస్బి, మెడ్ ప్లస్, బికాజీ ఫుడ్స్, జిలెట్ ఇండియా, ఫైజర్, సైన్ డిఎల్ఎం, మనపురం ఫైనాన్స్ లాంటివి ఉండగా ఫ్రెష్గా టీమ్ లీజ్, బాష్, దేవ్యాన్ ఇంటర్నేషనల్, మళ్ళీ అవెన్యూ సూపర్ మార్ట్స్, ముతూట్ ఫినాన్స్, కల్పతరు ప్రాజెక్ట్స్, విఏటెక్ వెబ్యాగ్, జియో ఫైనాన్షియల్ లాంటి కంపెనీస్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ మధ్య కొనుగోలు చేసిన స్టాక్స్ జాబితాలో. బిగ్ టెక్ స్టాక్స్ ఆర్ చీపెస్ట్ ఇన్ మంత్స్. వివిధ కారణాలు అమెరికన్ మార్కెట్స్లో ఉన్న వాటి వల్ల ఐటీ స్టాక్స్లో అయితే సెల్ ఆఫ్ అయితే చూస్తున్నాం. ఇది ఒక మంచి ఆపర్చునిటీ కూడా కావచ్చు కొనుగోలు చేయడానికి అన్నట్టుగా కూడా ఒక వార్త. దాని ఎఫెక్ట్ మన ఐటీ స్టాక్స్ మీద కూడా ఉంటుంది. అందుకే మొన్న కూడా గత వారంలో కూడా చెప్పినట్టు ఐటీ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయాలంటే మేబీ డైరెక్ట్ స్టాక్స్లో కాకుండా ఒక థిమాటిక్ మ్యూచువల్ ఫండ్ ఐటీది ఒకటి సెలెక్ట్ చేసుకొని
లాంగ్ టర్మ్ అట్లీస్ట్ 3 to 4 years అన్న ప్లాన్ ఉంటే మాత్రమే సిపి పద్ధతిలో ఇన్వెస్ట్ చేసుకోండి. కొద్దిగా డీసెంట్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి ఈ ఐటీ రిలేటెడ్ థిమాటిక్ ఫండ్స్లో. యుఎస్ రిసెషన్ ఫియర్స్ టారిఫ్ ట్యాంట్రమ్స్ మే డిమ్ ఐటీ గ్రోత్. సో ఇంతమంది మాట్లాడుకున్న ఎఫెక్ట్ ఐటీ మీద కూడా హ్యామరింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. యూఎస్లో కనుక రిసెషన్ వచ్చినట్టయితే సో అందువల్ల అక్కడ ఐటీ స్టాక్స్ పడుతున్నాయి, మన ఐటీ స్టాక్స్ మీద కూడా దాని ఎఫెక్ట్ అయితే ఉంటుంది. మనం లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో చూసాం. సో ఒకవేళ మంచి ఆపర్చునిటీ కూడా దొరుకుతుంది మనకి, ఇక నుంచి కూడా భారీ పతనం అవుతాయి. సో అందువల్ల దీన్ని వినియోగించుకోవడం మంచిది ఆపర్చునిటీని. బుక్ ప్రాఫిట్ ఇన్ యూఎస్ ఈక్విటీ ఫండ్స్ ఓవర్ వెయిట్. ఒకవేళ ఓవర్ వెయిట్లో కనుక ఉన్నట్టయితే యూఎస్ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అనేది కూడా ఓవరాల్గా ఈ స్టోరీ సారాంశం. టైం టు బుక్ ప్రాఫిట్స్ ఇన్ గోల్డ్. ఈవెన్ గోల్డ్లో కూడా కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాల్సిన సమయం. ఈ మధ్యకాలంలో కొన్ని న్యూస్ ఛానల్స్తో మాట్లాడుతూ వాళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఇదే అంశాన్ని మనం డిస్కస్ చేసాం. విపరీతంగా గోల్డ్ పెరిగింది, రూపీ పతనం అవుతుంది బాగా, అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో గోల్డ్ పెరుగుతుంది. ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ మనకు రాదు కాబట్టి కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకొని అవసరమైతే మళ్ళీ ఏదైనా కరెక్షన్స్లో గోల్డ్ని పికప్ చేసుకోవచ్చు ఒకవేళ ఈటీఎఫ్స్లో కనుక ఇన్వెస్ట్ చేస్తుంటే. జ్యువెలరీ స్టాక్స్ ఎందుకంటే వీక్ అవుతాయి, కొద్దిగా 90,000 రూపాయల మార్కెట్ దాదాపుగా క్రాస్ చేసిన ఈ తరుణంలో సేల్స్ అయితే తగ్గుతుంది. ఈవెన్ మనకి మ్యారేజ్ సీజన్ ఉన్నప్పటికీ కొద్దిగా దాని గురించి మనం పెద్దగా డిస్కస్ చేసుకోలేని పరిస్థితి. గోల్డ్లో అయితే కొద్ది కాలం పాటు ఇలాంటి వీక్నెస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో అదాని గ్రూప్ కమిట్స్ 1.1 trillion క్యాపెక్స్ ఫర్ FY26. సో 2026 నాటికి 1,00,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టే విధంగా అదాని గ్రూప్ కంపెనీస్ సిద్ధమవుతున్నాయి. ఎందుకంటే దీనికి రకరకాల ఇది ఒకటి మిక్స్ ఆఫ్ క్యాష్, డెట్, ఈక్విటీ సేల్. సో ఈక్విటీ సేల్ చేయడం ఒకటి, డెట్ తీర్చుకోవడం ఒకటి. అదాని గ్రూప్ కంపెనీస్ ఈసారి భారీ ఎత్తున నిధులు కమిట్ చేయడానికి సిద్ధమవుతోంది. దాదాపు 92,000 కోట్ల రూపాయలు గత ఆర్థిక ఏడాదిలో వస్తే అది ఇప్పుడు 1,10,000 కోట్ల రూపాయలతో వివిధ ప్రాజెక్ట్స్లో ఎక్స్పాన్షన్ కోసం చూస్తుంది. యాక్జోనోబెల్ ఇండియా పెయింట్ బిజినెస్ని కొనుగోలు చేయడానికి బ్లాక్ స్టోన్ సిద్ధమవుతోంది. దీనికోసం $1.2 బిలియన్ వరకు ఆఫర్ అయితే వీళ్ళు చేశారు. సో ఇది ఏ మేరకు రూపాంతరం చెందుతుందో చూడాలి. రైల్వేస్ క్లియర్ ట్రాక్స్ ఫర్ 40 kilometers హైపర్ లూప్ ప్రాజెక్ట్. ఏషియాలోనే సో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ 40 kilometer హైపర్ లూప్ ప్రాజెక్ట్కి ఇండియన్ రైల్వేస్ ఆమోదం అయితే తెలిపింది. ఐఐటి ముంబై వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని చేపడుతున్నారు, ఐఐటి మద్రాస్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని చేపడుతున్నారు. వన్స్ ఓకే అవుతే ఇదొక అతిపెద్ద డెవలప్మెంట్గా చెప్పుకోవచ్చు. ఇండియన్ డిఫెన్స్ స్టాక్స్ లాక్ అండ్ లోడ్ రెడీ ఫర్ ఎక్స్పోర్ట్ అఫెన్సివ్. సో ఇక్కడ యూరోప్లో మేజర్గా అక్కడ యూరోపియన్ యూనియన్ దాదాపుగా $650 బిలియన్ మేర రాబోయే 4 ఏళ్లలో ఈ డిఫెన్స్ కోసం ఖర్చు చేయాలన్న ఆలోచనలో ఉంది, రీఆర్మమెంట్ ఇనిషియేటివ్లో భాగంగా. సో ఒకవేళ ఎవరైతే యూరోపియన్ యూనియన్ దేశాలతో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి మంచి బిజినెస్ ఆపర్చునిటీస్ ఉంటాయనేది వివిధ బ్రోకింగ్ కంపెనీస్ చాలా విస్తారంగా ఇచ్చిన వార్త ఇది. ఎలారా సెక్యూరిటీస్ బిలీవ్స్ దట్ ఇండియన్ డిఫెన్స్ కంపెనీస్ స్టాండ్ టు గెయిన్ యాజ్ EU ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్స్. ఇందులో మేజర్గా భారత్ ఎలక్ట్రానిక్స్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, భారత్ డైనమిక్స్, డాటా ప్యాటర్న్స్, జెన్టెక్ అండ్ పరాస్ డిఫెన్స్ అని చెప్తున్నాయి. ఈవెన్ ఆజాద్ ఇంజనీరింగ్ కూడా మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అన్నీ కూడా ఇదే వీటితో అయితే చెప్తున్నాయి. సో ఆసక్తి ఉన్న వాళ్ళు ఒక్కసారి దీని గురించి కొద్దిగా క్లియర్ కట్గా ఆలోచన తీసుకొని డెసిషన్ అయితే తీసుకోవచ్చు ప్రస్తుతానికి డిఫెన్స్ స్టాక్స్ పరంగా. బ్యాంక్స్ అసైన్ మెక్లార్డ్ రసెల్ లోన్స్ టు నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్, కన్సార్టియం లిమిటెడ్. సో అది మేజర్గా మెక్లాయిడ్ రసల్కి వివిధ బ్యాంక్స్ రుణాలు ఇస్తున్నాయన్నట్టుగా కూడా వార్త. ఇవి ప్రధానమైన వార్తలు. ఇక ఈ కమింగ్ సండేనే మనం మాస్టర్ క్లాస్ ఒకటి నిర్వహించుకోబోతున్నాం. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో ఎలాంటి డైనమిక్స్ మనం ఫాలో కావాల్సిన అవసరం ఉంది, క్వాలిటీ స్టాక్స్ని మనం ఏ విధంగా పిక్ చేసుకోవాలి, క్వాలిటీ సెక్టార్స్ని ఏ విధంగా పట్టుకోవాలన్న చాలా అంశాలు ఈ కార్యక్రమంలో మనం మాట్లాడుకుందాం. ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకునే ప్రయత్నం చేయండి. రాబోయే కాలానికి ఇప్పుడున్న దీనికి, ఎందుకంటే ఇది ఒక గైడెన్స్ లాగా ఉంటుంది. నెక్స్ట్ 1 yearకి, నెక్స్ట్ 2 yearsకి, ఆ తర్వాత నెక్స్ట్ 5 yearsకి రోడ్ మ్యాప్ ఏ విధంగా మనం లే చేసుకోవాలన్న అంశాలన్నీ కూడా ఈ కార్యక్రమంలో మనం మాట్లాడుకుందాం. రిజిస్ట్రేషన్స్ వేగంగా పూర్తవుతున్నాయి. పరిమిత సంఖ్యలో మాత్రమే మనం ఆ హాల్లో జనాలను కూర్చోబెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే ఇబ్బందులు లేకుండా ఉంటాయి ఇతర ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి వస్తున్న వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్.